తండ్రి నాటిన వారు ఉన్నారు, నీరు పోసిన వారు ఉన్నారు. అయితే వృద్ధి కలిగి చేసిన దేవుడు మీరే. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇందులో మమ్మల్ని కూడా పాలివారిగా చేశారు ప్రభా. ఇది కేవలం కృపనే అని మేము ఎరిగి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీ వైపు మేము చూస్తుండగా ప్రభా, మీ వాక్యంలో నుండి మాకు నేర్పించాలి, మాకు బోధించాలి. మా మనస్సులు లేఖనంలో గ్రహించినట్టుగా మా మనస్సులు తెరవండి ప్రభా. అయోగ్యదాసుడనే నన్ను నిబంధన రక్త ప్రోక్షణకి నిలుచుకుంటున్నాను. కడగండి, శుద్ధీకరించండి, మీ మాటలే ఇవ్వండి ప్రభా. నన్ను సంపూర్తిగా మరుగుపరచండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రారంభించింది మనము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42. అయితే దానికి అనుబంధంగా దానికి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు వారు చేసింది మనం చేయాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి పూర్వాపరాల్లో ఉన్నటువంటి అంశాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అందుకే వాళ్ళు ఎందుకు వాళ్ళ గురించి వ్రాయబడింది అనే విషయాన్ని మనం మొదటిగా తెలుసుకున్నాం. తర్వాత మరి ఈ యొక్క ప్రాథమికమైనటువంటి సత్యాలు, అపోస్తలుల బోధ అనే మాటకి ఇంగ్లీష్లో డాక్ట్రిన్ అనే మాట వాడబడింది. డాక్ట్రిన్ అనేది సత్యాన్ని సూచిస్తుంది. అది ఆ సత్యం అంటే ఏంటి అనే దాని గురించి కొన్ని విషయాలు మనకు అవి మూల పాఠాలు, పునాది సత్యాలు అని చెప్పబడ్డాయని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆధారంగా మొదటి 2 వచనాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దాంట్లోనే నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట, దేవుని యందలి విశ్వాసం అనేది మొదటి జతగా, రెండవది బాప్తిస్మములను గుర్చిన బోధయు హస్త నిక్షేపణము అనే దాని గురించి తెలుసుకున్నాం. గత వారంలో హస్త నిక్షేపణం అనే దాంట్లో ఉన్నటువంటి అర్థము, అపోజలిక్ అథారిటీ ఏంటి, వై వీ షుడ్ సబ్మిట్, ఈ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ వచ్చినాం. ఇవన్నీ కూడా సహవాసంలో ఉన్నటువంటి విషయాలే, సహవాసానికి అనుబంధంగా ఉన్నటువంటి సంగతులే. మనం కూడి వస్తున్నాం కాబట్టి ఆ విషయాలు మనకి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు మరొక పర్యాయం చదువుదాం మనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. దీంట్లో భాగంగానే గత వారం మనం తెలుసుకున్నప్పుడు ఈ సంఘము లేక సహవాసం అనే దాంట్లో పరిశుద్ధులము కూడి వచ్చినప్పుడు అది క్రీస్తు ప్రభు యొక్క శరీరము అనేటువంటి సంఘంతో పోల్చబడుతుంది. అందులో మనము అవయవములుగా చేయబడ్డాం. ఏ రీతిగా ఒకరికొకరం అవయవులుగా ఉన్నాం, మనమందరం కలిసి క్రీస్తు యేసు ప్రభు యొక్క శిరసత్వానికి మనం లోబడతాము అనేటువంటి విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం. వాస్తవానికి సంఘంలో క్రీస్తు యేసు ప్రభువే శిరస్సు, ఆయనే అధికారం కలిగినవాడు. ఆయన అధికారం క్రింద మనం అందరం కూడా పనిచేస్తాం. అయితే దేవుడు నియమించినటువంటి అధికారాలు దేవుని యొక్క సంఘంలో ఉన్నాయి. వాళ్ళకు ఆ అధికారం ఎందుకు కలిగింది అనే దాని గురించే అపోస్తలిక్ అథారిటీ అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా వారు కేవలం దేవుని యొక్క వాక్య సత్యాలకు గృహ నిర్వాహకులుగా, స్టీవార్డ్స్గా ఉండటం మాత్రమే కాకుండా మన ఆత్మల విషయమై దేవునికి లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె వారు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగినటువంటి గౌరవం మనం ఇచ్చి వారిని సన్మానించాలన్నటువంటి విషయాన్ని గురించి నేర్పించబడ్డాం. కాబట్టి
దేవుని యొక్క సంఘంలో ఇది ఒక ఆర్డైన్డ్ అథారిటీ అంటారు, అనగా నియమిత అధికారం, దేవుడు నియమించినటువంటి అధికారం అనేది మనం చూస్తాం. ఇది ఈ అధికారం అనేది జులుము చూపడానికి కాదు, నేను అధికారం ఉంది కాబట్టి నేను ఏం చేసినా వినాల్సిందే అనేటువంటి తాత్పర్యం కాకుండా, ఆ అధికారం అనే దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క పట్టింపు, క్షేమం కోరటం, ఇవన్నీ కూడా ఎలాగ ఇమిడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గురించే. అదే సమయంలో ద డిసిప్లైన్, క్రమశిక్షణ ఎలాగ దాన్ని వినియోగిస్తారు, క్రమశిక్షణ కొరకు ఈ అధికారాన్ని ఎలాగ వాడతారనే విషయాన్ని కూడా పోయిన వారం మనం తెలుసుకున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడినట్టు, ఎవరైనా ఒకరు తప్పు చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఒంటరిగా రహస్యంగా వాళ్ళని వెళ్ళి వాళ్ళను గద్దించాలి. వాళ్ళు సరి చేసుకుంటే సరే, సరి చేసుకోలేదన్నప్పుడు ఇంకెవరైనా ఆత్మీయమైనటువంటి పరిపక్వత కలిగిన వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో కలిసి హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేస్తే సరి చేసుకున్నాడు, ఓకే. ఆ సరి చేసుకోలేదన్నప్పుడు సంఘమునకు చెబితే సంఘం ఏం చేస్తుంది? అతన్ని వెలివేస్తుంది. వెలివేయడం అంటే అన్యునిలాగానే ట్రీట్ చేస్తారు. ఆ ట్రీట్ చేయటాన్ని బట్టి ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి తన తప్పు తెలుసుకుని సమకూర్చబడాలనే ఉద్దేశంతోనే క్రమశిక్షణ ఉపయోగించబడుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనము ఉదాహరణగా కూడా చూసినాం. ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు. ఆ పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక చేసినప్పుడు అతడు మరి భయంకరమైన వ్యభిచారంలో ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు చూసినా కూడా అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి అతను ఏమనుకుంటున్నాడు అంటే, ఐ కెన్ లివ్ యాజ్ ఐ లైక్ అండ్ ఐ కెన్ బీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ గాడ్ అనుకుంటున్నాడు. నేను నా ఇష్టానుసారంగా జీవించవచ్చు, క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే సంఘంలో కూడా నేను కలిసి ఉండి ఐక్యపరచుకోవచ్చు అనేటువంటి తాత్పర్యంలో ఉన్నాడు. దాని ద్వారా ఏమవుతుంది? మరొక వ్యక్తి మరొక పాపంలో ఇరుక్కుపోయి నేను కూడా అలాగే కొనసాగవచ్చు అనేటువంటి తాత్పర్యంలో ఉంటాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని మీరు చూసినప్పుడు యూ హ్యావ్ టు యాక్ట్. మీరు దాని విషయమై స్పందించటం మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ ఎలాగూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి అపోస్తలుడైన పౌలు నేర్పించినాడు. ఆ నేర్పించినప్పుడు సంఘం వాళ్ళు ఏం చేసినారు? అవును కదా, మనం ఇలాగూ చేయలేదు అని వాళ్ళ క్రమశిక్షణ చర్యను అమలు చేసినారు. అమలు చేయడం ద్వారా ఏమైంది? ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడినప్పుడు రెండవ పత్రిక రాసే సందర్భం వచ్చే వేళకి ఏమన్నాడంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖం అతనిలో కలిగింది, అది రక్షణార్థమైనటువంటి మారుమనస్సును పుట్టిస్తుంది. కాబట్టి మీరు విధించిన శిక్ష చాలు. అతను మరి ఇంకెక్కువగా మనం అట్లాగే ఉంటే అతను ఎక్కువ కృంగిపోయి అసలే దేవునికి దూరం అయిపోతాడేమో. కాబట్టి అలా కాకుండా అతను గుణపడ్డాడు, సరి చేసుకున్నాడు. కాబట్టి మీరు అతన్ని స్వీకరించవచ్చు అనేటువంటి విషయంలో రీతిగా హెచ్చరిక చేసినాడు. దట్స్ ద వే ద డిసిప్లైన్ ఇన్ ద చర్చ్ ఈస్ అడ్మినిస్టర్డ్. దేవుని యొక్క సంఘములో ఆ రీతిగా క్రమశిక్షణ అనేది అమలు చేయబడుతుంది. ఈ యొక్క నియమిత అధికారం అనేది అమలు చేయబడుతుంది. ఆ రీతిగా జరగాలి. ఆ రీతిగా మనల్ని ఎవరైనా ప్రేమతో గద్దించినప్పుడు మనం ఆ గద్దింపును స్వీకరించే వారంగా ఉండాలి. అదే హస్త నిక్షేపణంలో మనము మన తల మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి మనం అంగీకరించటంలో ఉన్నటువంటి భావం, దాని గురించే మనం హస్త నిక్షేపణ సందర్భంగా మనం తెలుసుకుంటూ వచ్చినాం. ఐ యామ్ విల్లింగ్ టు బీ టాట్, బోధించబడటానికి, నేను సరిచేయబడడానికి, హెచ్చరించబడడానికి, గద్దించబడడానికి, లేఖనానికి అనుగుణంగా నేను చేసే పొరపాటు, నాలో ఉన్నటువంటి లోపము సరిచేయబడడానికి నేను సమ్మతిస్తున్నాను అని అంగీకరించటం, దానిలో ఉన్నటువంటి భావం, అటువంటి మనస్సు, వైఖరి ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి.
మనం ఎప్పుడు కూడా ఇప్పటికి నేను పర్ఫెక్ట్ అయిపోయినాను అని అనుకునే దానికిలే. శరీరంలో ఉన్నాం కాబట్టి మనము తప్పిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఎవరైనా హెచ్చరిక చేసినప్పుడు దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమే మనకు అల్టిమేట్ అథారిటీ. ఆ వాక్యానికి అనుగుణంగా నీవు లేవు అన్న విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి మనం ఇష్టపడాలా. కాబట్టి మనము దినాలు గడిచే కొలది ఏం కావాలి అంటే మనము కూడా ఈ వాక్యమును గుర్చినటువంటి జ్ఞానములో ఎదుగుతూ రావాలి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి 2, 3, 4. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చాలు. ఇక్కడ తెలుగులో కొన్ని పదాలు ఇటు అటుగా వాడబడ్డాయి. అవి కొంత మనం పరిశీలించి చూస్తే జ్ఞానము అనే మాట కనపడిందా? ఈ జ్ఞానం అనేటువంటిది దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇన్ఫర్మేషన్, నోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎనీథింగ్, ఏదైనా కూడా జ్ఞానము అంటాం. అది వాక్య సంబంధించింది కూడా కావచ్చు. అనగా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం, దాన్ని జ్ఞానము అంటాం. ఇక్కడ దాన్ని గ్రహించటం అనేటువంటి మాట మనం వాడతాం. దాన్ని ఇంగ్లీష్లో పర్సెప్షన్ అంటారు. ఆ పర్సెప్షన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దాన్ని అనలైజ్ చేసి, విశ్లేషించి దాంట్లో మంచి ఏంటి, చెడు ఏంటి, సరైనదేంటి, సరికానిదేంటి అనేటువంటి విశ్లేషించి అర్థం చేసుకోవడం. ఆ విశ్లేషించటాన్ని పర్సీవింగ్ అంటారు. అది దేనికి నడిపిస్తుంది? దాని గూర్చినటువంటి అండర్స్టాండింగ్లోనికి నడిపిస్తుంది. అనగా అవగాహనలోనికి మనం తీసుకురాబడతాం. సో దాన్ని ఇంగ్లీష్లో అండర్స్టాండింగ్ అన్న మాట వాడారు. అనగా దానివల్ల నాకేమొచ్చింది? ఇన్ఫర్మేషన్ మొదట తెలుసుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ను నేను విశ్లేషించి, అనగా ధ్యానించి, దేవుని యొక్క వాక్యమే ధ్యానించి దానిలో లోతుపాతులను మనం విశ్లేషించి తెలుసుకోవటం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని వాక్య సత్యమును గూర్చినటువంటి అవగాహనలోనికి నేను తీసుకొని రాబడుతున్నా. ఈ తీసుకొని రాబడిన దీన్ని బట్టి నాకేం కలుగుతుంది? తెలివి వస్తుంది అంటారు, లేక వివేచన అనే మాట ఉపయోగించబడుతుంది. అనగా నాకు ఇప్పుడు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏది మంచిది, ఏది కాదు, ఏది నాకు హాని కలుగజేస్తుంది, ఏది కీడు కలుగజేస్తుంది అనే వాటి విషయమైనటువంటి స్పష్టత వచ్చింది. దీన్ని డిజర్న్మెంట్ అనే మాట ఇంగ్లీష్లో వాడబడుతుంది. వివేచన అనేటువంటి మాట వాడబడింది. ఈ వివేచన నేను నా జీవితంలో చేసే పనుల్లో దాన్ని వినియోగించటాన్ని యాక్టింగ్ వైస్ అంటాం. అనగా వివేకంతో ప్రవర్తించటం. ఇది నాకు ఈ గ్రహింపు వచ్చినంత వరకు ఓకే. అయితే నా విషయంలో నా నిర్ణయాధికారం దేని మీద ఉందంటే మై డిస్క్రిషన్. నాకు ఒక స్వేచ్ఛ మనస్సు దేవుడు ఇచ్చినాడు. ఈ స్వేచ్ఛ మనస్సును ఉపయోగించి దానికి లోబడాలన్నా వద్దా ఏమనేది నాకే దేవుడు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చినాడు. దాన్నే ఫ్రీ విల్ అంటున్నాం. ఇది ఇచ్చినాడు. కాబట్టి నేనేం చేయాలి? ఆ డిస్క్రిషన్, నేను ఇది చేయకూడదు, నేను ఇలాగ ఉండకూడదు, నేను ఇలాగే ఉంటాను అనేటువంటి తీర్మానం చేసుకొని ఆ ప్రకారం నడవడం అనేది నా బాధ్యత.
దాని విషయంలో దేవుడు వచ్చి జోక్యం చేసుకోడు. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు దాని విషయమైనటువంటి గ్రహింపులోనికి తీసుకొని వచ్చేంత వరకు, దాని ద్వారా వివేచన కలిగేంత వరకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అయితే దీన్ని ఎరిగినటువంటి మనము, గ్రహింపులోనికి వచ్చినటువంటి మనము, ఈ వివేచన పొందినటువంటి మనం వివేకముగా ప్రవర్తించేది మన బాధ్యత. దాని కొరకే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దినాలు గడిచే కొలది ఏం కావాలి అంటే ఈ ఎక్సర్సైజ్, దీన్ని అభ్యాసం చేసుకోవాలి. ఏది? వివేకముగా ప్రవర్తించే విషయంలో అభ్యాసం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? మెచ్యూరిటీ అనేది నాకు వస్తుంది, నేను ఎదుగుతా. దాని విషయం గురించే పోయిన వారం కూడా ఈ వాక్యం చదివించినాను. పోయిన వారము పోయినసారో అంతకుముందు సారో హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదివినాం. మరలా ఒకసారి చదువుదాం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో ఒక్కడు మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు దేని విషయమై? మేలు కీడులను వివేచించుటకు వారు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఎదుగుతున్నవారు, ఎదిగినవారు. కాబట్టి రక్షించబడ్డాను, ఎన్నో సంవత్సరాలైంది, నా యొక్క వివేచన ఎంత పెరిగింది, దేవుని వాక్యం ఎంతగా నా జీవితాన్ని ప్రభావితం చేసింది, ఎంతగా నా నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది, నా యొక్క ఇహలోక సంబంధమైన జీవితంలో నా యొక్క కోరికలను, నా ఆశలను, నా ఇచ్ఛలను, నా తలంపులను ఎంతగా ప్రభావితం చేసింది. కాబట్టి అది నా జీవితాన్ని ప్రభావితం చేయునట్లుగా నేను సాధకం చేసుకోవాలి. లేకపోతే నేను ఎంత వింటున్నా కూడా అది నా అనుదిన జీవితంలోని నా నిర్ణయాలను ప్రభావితం చేయలేకపోతే ఏమాత్రం ఉపయోగంలే. కాబట్టి అది నా అనుదిన జీవితంలో నా ప్రతి విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రభావితం చేయాలి. ఎప్పుడైతే అలాగ ప్రభావితం చేస్తుందో నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టు. దేవుని యొక్క చిత్తం అంటే ఏదో ప్రత్యేకమైన సందర్భానికి సంబంధించింది కాదు. ఇట్స్ పర్టైనింగ్ టు మై ఎవ్రీడే లైఫ్. అనుదిన జీవితానికి సంబంధించింది. నేను ఎలాగో ప్రవర్తించాలి. అందుకే యెషయా భక్తుడు రాస్తూ, ఆలకించుడి సేవకుడు వివేకముగా ప్రవర్తించును అనేటువంటి మాట చెప్తాడు. ఆలకించుడి మీరు తన సేవకుడు వివేకముగా ప్రవర్తించును గాన అని ఒక పాట. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడు అనే పాటలో ఉంటుంది ఆ వచనం. కాబట్టి అలాగూ వివేచనలో మనం ప్రవర్తించే దాన్ని బట్టి మన మెచ్యూరిటీ లెవెల్ ఎంత ఉంది అనేది కనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా కూడా మనం ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రతి విషయానికి ఇంకెవరి మీదనో ఆధారపడి ఎవరో ప్రార్థన చేస్తేనే మనకు జరుగుతుందని కాదు. దేవుడు ఏం చేసినాడు? మనల్ని పిల్లలుగా స్వీకరించినాడు, అధికారం ఇచ్చినాడు, విశ్వాసం ఎక్సర్సైజ్ చేసేది. ప్రభువా, నేను నీ బిడ్డను, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేస్తావు, ఈ మాట నీ వాక్యం చెప్తుంది, ఈ వాక్యం నెరవేరుస్తావు అని ఆ రీతిగా దేని విషయంలో? పాపాన్ని జయించే విషయంలో, శోధనలను జయించే విషయంలో, ఈ లోకంలో పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, ఇటువంటి విషయాల్లో దేవుని యొక్క వాక్యంలోని వాగ్దానములను చేపట్టి మనము
బలం పొందాలా, చెడుతనాన్ని అసహించుకోవడం మన జీవితంలో అది ప్రాముఖ్యం కావాలా, దేవునికి అయిష్టమైనటువంటి వాటిని మన జీవితంలోంచి సంపూర్తిగా తొలగించుకోగలగాల. ఆ రీతిగా మనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ వస్తామో ఆటోమేటిక్గా దేవుని యొక్క వాక్యం సంబంధించినటువంటి జ్ఞానం నాకు వివేచననిచ్చి చెడుతనాన్ని అసహించుకొనున్నట్లుగాను, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను జీవముగా ఎంచి ఆయన మాటను స్వీకరించి దానికి లోబడుటను నేను ఎప్పుడైతే అభ్యాసం చేస్తానో నా జీవితంలో నేను ఎదుగుతూ వస్తాను. అందుకొరకే దేవుని వాక్యం చేతకు తిరిగి తిరిగి తీసుకురాబడుతున్నాం, ఉపదేశించబడుతున్నాం. దాని కొరకే సంఘములో దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను, కాపరులను, సువార్థికులను, ఉపదేశకులను దేవుడు ఇచ్చినాడు. ఈ పరిచర్యలు కలవారిని ఇచ్చినాడు. ఈ పరిచర్యలు కలవారు మన మధ్యలో ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. బక్సి గారు ప్రారంభంలో ఈ వాక్యం కూర్చున్నటువంటి గ్రహింపు లేకుండా పరిచర్య చేసినాడు. అయితే ఒక దినాన ఆ వాక్యం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం చదివినప్పుడు తనకు ప్రత్యేకమైన భారం కలిగి పనులన్నీ పక్కన పెట్టి, పరిచర్యంత పక్కన పెట్టి, ప్రభువా ఈ పరిచర్యలు కలవారు సంఘంలో కావాలి అని ప్రార్థించడం మొదలుపెట్టాను అని తను రాశాడు. ఏ పుస్తకంలో? దేవుని మహిమ తిరిగి వచ్చుట, రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అనే పుస్తకంలో రాశాడు. అంతకుమునుపు ఆ విషయమైనటువంటి తనకు అంత గ్రహింపు లేదు, పట్టింపు లేదు. కాబట్టి సేవ చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు, ఆత్మ రక్షించబడుతుంది. బట్ ఏం కావాలి? పీపుల్ షుడ్ గ్రో ఇన్ టు మెచ్యూరిటీ, పరిశుద్ధతలోనికి, పరిపూర్ణతలోనికి వాళ్ళు రావాలా. అందుకే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో ఆయన అన్నాడు, మనం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనం తీసుకురాబడినట్టు దేవుడు నియమించినాడు. ఆ మాటలు చదువుదాం, మనకు ఉపయోగపడతాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 3 వచనాలు. మనమందరమును విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించాను. ఏలాగు? 13, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను. కాబట్టి పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఆ పరిపక్వత అనేది విశ్వాసుల అందరి జీవితాల్లో రావాలి. మన కాన్సెప్ట్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా స్పీకర్స్ ఉంటారని. స్పీకర్స్ కూడా వీక్ పీపులే, బట్ స్టిల్ అందరం కూడా ఆ ఎదుగుదలలో ఉండాలి. శరీరము ఎదుగుతూ ఉంది. ఒక వ్యక్తి మానసికంగా ఎదగకపోతే ఏమంటాం? సంతోషం ఉంటుందా? తల్లిదండ్రులకు మానసికంగా ఎదుగుదల లేకపోతే ఏమాత్రం సంతోషం ఉండదు. ఇన్ ద సేమ్ వే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అంటే 5, 10, 15, 20, 30 సంవత్సరాలు అంటున్నాం. బట్ ఎంత వివేచన సాధకం చేసినాను, ఎంతగా నా జీవితంలో దేవుని వాక్యం నా జీవితాన్ని ప్రభావితం చేసి నియంత్రిస్తూ ఉంది, నన్ను నడిపిస్తుంది, నా పాదములకు దీపంగా ఉంది, నా త్రోవకు వెలుగుగా ఉందని నేను చెప్పగలుగుతున్నానా? దేవుని వాక్యం నా నిర్ణయాలన్నింటినీ ప్రభావితం చేస్తుందా? మనం ఒక తప్పుడు గ్రహింపు మన సహవాసంలోనికి తీసుకురాబడింది. ఏంటది? ఏదో నాకు ఒక సమస్య వచ్చింది కాబట్టి నేను
వాక్యం చేసి చదివితే ఆ రోజు పోర్షన్లో ఏదో అనుకూలంగా వచ్చిందంటే అది దేవుని చిత్తం అని అనుకునేటువంటి తాత్పర్యంలో దీన్ని బట్టి ఈ మధ్యలో అసలు భగత్ సింగ్ గారిని ఆయన ప్రాక్టీస్ చేసింది అది కాదు. హీ వాజ్ దేవుని వాక్యం ఓవరాల్గా ఆయన సమగ్రమైనటువంటి గ్రహింపును బట్టి దేవుని వాక్యం చేత తన నడకను తన నిర్ణయాలను సరిచూసుకుంటూ వచ్చినాడు. అది సరైన విధానం. అయితే ఈ యొక్క యూత్ మీటింగ్స్లో వీటన్నిటిలో చాలాసార్లు ఏం చేశారు, ఇలాగ డైలీ పోర్షన్లో వాక్యం ద్వారా మాట్లాడతాననేటువంటి ఒక బోధ తీసుకొని వచ్చిన కారణాన్ని బట్టి చాలామంది యవనస్తులు ఏదో ఒకటి తీసుకొని ఆ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు సాగటాన్ని బట్టి జీవితాలలో నష్టపోయినారు. ఆ కారణాన్ని బట్టి భగత్ సింగ్ గారు ఒక అబద్ధ బోధకుడు, ఆయన తప్పుడు బోధకుడు అని కొంతమంది చెప్పినారు. అటువంటి స్థితి. కానీ భగత్ సింగ్ గారు అలా బోధించేలా ఆయన ఏం చేసినాడు, నువ్వు డైలీ దేవుని వాక్యం చదవాల్సిందే. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు సమగ్రమైనటువంటి దేవుని మనస్సు ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం చదవాలా. ఈరోజు నాకు అనుకూలంగా వచ్చింది కాబట్టి ఇది దేవుని చిత్తం అనుకుంటానంటే అది కాదు. దేవుని వాక్యం అసలు ఆ విషయాన్ని గురించి ఏం చెప్తుంది, ఏం బోధిస్తుంది, అది నువ్వు ఎరగాల. అట్లా కాకుండా ఏదో ఒక పాయింట్లో దేవుడు నాకు ఇట్లా మాట్లాడినాడు అనేది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం అనేది దేవుని వాక్యం అంతట్లో బయలుపరచబడింది. కాబట్టి దేవుని వాక్యాన్ని అలాగూ తిరిగి తిరిగి చదవటం ద్వారా మనకు ప్రతి విషయానికి సంబంధించి, నా యొక్క వివాహానికి సంబంధించింది వివాహ నియమాలు దేవుని వాక్యం ఏం నేర్పిస్తుంది, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ కన్సర్నింగ్ మ్యారేజ్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ కన్సర్నింగ్ మై వర్క్, నేను జీవించటానికి పనిచేయటం, అది ఏ ఉద్యోగమైనా కానీ ఎటువంటి నియమాలను, నేను ఎటువంటి వ్యక్తినిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇటువంటి విషయాలను మనం తెలుసుకోకుండా నేను డాక్టర్ కోర్స్ అప్లై చేసినాను, ఈరోజు ఈ వాక్యం వచ్చింది, నాకు ఆ ప్రకారమే వచ్చింది అని దాన్ని దేవుని చిత్తానికి అన్వయించుకొని నేను దేవుని చిత్తానికి లోబడినాను కాదు. నువ్వు డాక్టర్ అవుతావా, నర్స్ అవుతావా, మెయిడ్ అవుతావా, ఏదైనాగా, బట్ you must be a witness there. You must be a shining witness there wherever you are. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. అది దేవుడు చెప్పేది. ఈ మధ్యలో మా దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు, ఈనాకని, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ఒక మెసేజ్. ఏంటంటే అక్కడ అన్నారు, ఎవరో చెప్పారు ఈ భగత్ సింగ్ గారు చేసిన తప్పుడు బోధ అనేటువంటి విషయం. ఇలాంటి సరైనటువంటి అవగాహన లేని టీచింగ్ చేయటాన్ని బట్టి అటువంటి తప్పుడు అభిప్రాయంలోనికి తీసుకొని రాబడ్డారు. బట్ హీ నెవర్ ఎక్సర్సైజ్ సచ్ థింగ్. ఆయన దేవుని వాక్యం గురించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన ప్రతి విషయం కొరకై ఏమిటి అని తెలుసుకోవటం, దాని ప్రకారం చేసినాడు. కాబట్టి ఆయన ఆ రోజు వాక్యం అని కాదు, హీ వాస్ లెడ్ బై ద స్పిరిట్. ఎక్కడో ఒక స్థలానికి దేవుడు వెళ్ళమన్నాడు, ఆ స్థలం పేరు బైబిల్ ఎక్కడుంది? ఆయన ప్రార్థన చేస్తున్నాడు, లేవమన్నాడు, పలానా చోటుకి వెళ్ళు అన్నాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నాడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి పాట పాడుతుంటే ఎవరో వచ్చి ఆటంకం చేశారు. ఇంకొంచెం ముందుకెళ్ళాను లోపల, హీస్ లెడ్ బై ద స్పిరిట్. ఆ ముందుకెళ్ళాడు, అక్కడ ఇంకెవరో వచ్చి ఆటంకం చేశారు, ఇంకొంచెం ముందుకు పోయాడు. ఆడ పాట పాడుతుంటే ఒక వ్యక్తి వచ్చేసి, అయ్యా నేను ఉర్దూ బైబిల్ ఏమన్నా ఉందా, ఇలాంటి దేవుని గురించి చెప్పే వాళ్ళ కొరకు నేను ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. అప్పుడు అతనికి సువార్త చెప్పినాడు, ఉర్దూ బైబిల్ ఇచ్చినాడు, ఆ వ్యక్తి రక్షణలోనికి వచ్చినాడు. దట్స్ ద వే లార్డ్ లీడ్స్ ద పీపుల్ బై ద హోలీ స్పిరిట్. ఒకసారి మా మందిరంలో ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను, ఒక సహోదరుడు నా విషయమై ఎందుకో అభ్యంతరపడ్డాడు. ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినా రెస్పాండ్ కావటంలే, ఆయన ఓ అంటున్నాడు. ఒకరోజు ఉదయం నేను ప్రేయర్ చేసుకుంటున్నా, నాతో వాక్యం ద్వారా ఏం మాట్లాడలే, నా మనసులో ఒక ప్రేరేపణ. ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళి క్షమాపణ అడుగు అన్నాడు. లేచి వెళ్ళిపోయాను ఆయన ఇంటికి. ఆయన మంచం మీద కూర్చొని ఉన్నాడు, కింద చాప ఉంటే ముందు మోకరించి, బ్రదర్స్ ఏదో కారణాన్ని బట్టి నా విషయంలో నీకు నొప్పి కలిగింది,
నువ్వు నాతో సరిగా మాట్లాడటంలే, నేను విష్ చేస్తే స్వీకరించట్లే, ఫర్గివ్ మీ, క్షమించు అన్నాను. ఆయన లేచి వెంటనే, బ్రదర్ నేనే అట్లా ప్రవర్తించినాను, సరిగా ప్రవర్తించలే, నన్ను క్షమించు అన్నాడు. అనేక సందర్భాల్లో దేవుడు మనము ఆయనతో సంబంధంలో ఉంటే దేవుడు నడిపిస్తాడు. కొన్నిసార్లు దేవుని వాక్యంలోని ఒక సందర్భం, ఆ సందర్భము నా జీవితానికి తగినట్టుగా ఉన్నప్పుడు, ఆ సందర్భము నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితి రెండింటికి సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేకుండా ఏదో ఒక వాక్యం పట్టుకొని దేవుని వాగ్దానం అనడానికిలే. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకే ఈ పదాలన్నీ నేను చెబుతూ వచ్చింది. జ్ఞానము, ఆ జ్ఞానము, గ్రహింపు, ఆ గ్రహింపు అనేది నాకు అండర్స్టాండింగ్లోకి తీసుకున్నామని, ఈ అండర్స్టాండింగ్ నాకు విజడమ్ ఇవ్వాలి, తెలివి ఇవ్వాలి, వివేచన ఇవ్వాలి. ఆ వివేచనను బట్టి నేను ప్రవర్తించడం అభ్యాసం చేసుకోవాలి. అది నా అనుదిన జీవితాన్ని ప్రభావితం చేస్తూ వచ్చినప్పుడు నా జీవితంలో ఎదుగుదల నాకు తెలియకుండానే వస్తుంది. ఇతరులు చూచేట్లుగా ఉంటుంది, అర్థమయ్యేట్లుగా ఉంటుంది. కాబట్టి అటువంటి గ్రహింపులో మనం ఎదుగుతూ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం, ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. బిఫోర్ వీక్ మదీనాకి వెళ్తే అక్కడ యవనస్తులు ప్రశ్న వేసినారు, శోధనలను ఎదుర్కోవటం ఎలా అనేటువంటి విషయం. శోధనలు అందరికీ కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా మనలాంటి శరీరంలోకి వచ్చి శోధనలు ఎదుర్కొన్నాడు. అయితే ఆ శోధనలు ఎదుర్కొన్నప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని శత్రువును ఓడించినాడు. అది మనకు కనిపిస్తుంది వాక్యంలో ఎట్లాగా ఆయన జయించినాడు అని. అదే సమయంలో రెండవ విభాగం ఏంటి? ఆయన ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతూ వచ్చినాడు. ఏంటి ప్రార్థనలో గడపడం అంటే? ఏం ప్రార్థన చేసిట్టాడు? హీ వాస్ రివ్యూయింగ్ హిస్ డైలీ లైఫ్. వాటన్నిటిలో ఎక్కడ తాను ఎలాగూ వివేకంగా ప్రవర్తించాలి, ఎలాగూ శోధనకు ఆస్కారం ఎక్కడుంది. ఒక సమయం వచ్చింది, రాజుగా చేయడానికి బలవంతంగా ఆయన పట్టుకోవడానికి వచ్చినాడు. దట్స్ ద టెంప్టేషన్. ప్రభు ఏం చేసినాడు? వెంటనే శిష్యులు త్వరగా లొంగిపోతారు కాబట్టి శిష్యులను ముందు దోణి ఎక్కించేసి అవతలికి ఓడి నేను వస్తా అని పంపించేసి హీ వెంట్ అలోన్, కొండకెళ్ళి ప్రార్థనలో గడిపినాడు. దట్ ఈస్ ద టెంప్టేషన్. దాన్ని ఎట్లా ఓవర్కమ్ అయ్యాడు? దేవుని సన్నిధిలో తాను గడుపుతూ ఆ శోధన అనే దాని మీద విజయం పొందినాడు. కాబట్టి అది తన్నేం చేయలేకపోయింది. మెనీ ఏ టైం మన జీవితంలో కూడా అనేకమైనటువంటి కీర్తిని గురించి, మనుషులు గొప్పగా అనుకోవాలని అనేక రకాలైనటువంటి శోధనలు మనకు కలుగుతాయి. అవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. మనుషుల ఘనత కాదు, దేవుని ఘనత. కాబట్టి నేను దేవునికి ఇష్టనిగా ఉండటానికి నా జీవితాన్ని నేను ఎట్లా వాక్యం చేత ప్రభావితం చేయబడి నడవాలి అని సరిచూసుకోవాలి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ రీతిగా మన జీవితాన్ని మనం దిద్దుకుంటూ రావాలి. ఆ రీతిగా మనం పరిపూర్ణతలోనికి ఎదగడానికి దేవుని యొక్క సంఘంలో దేవుడి 5 రకాలైనటువంటి పరిచర్యలను ఇచ్చాడు. పరిచర్యలు అనే మాట ఇక్కడే వాడబడింది. ఆ పరిచర్య ధర్మము జరుగుటకు అని. 5 types ఆఫ్ మినిస్ట్రీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. బట్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయి, కృపావరాలు. అవి అనేక రకాలుగా ఉన్నాయి. రోమా 12లోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12లో కూడా మనం వాటిని చూస్తాం. ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి? అవన్నీ కూడా కృపావరం అంటున్నాం. ఆ కృపావరములు కూడా దేవుని యొక్క ప్రజలను ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలోనికి తీసుకొని రావడానికి ఉపయోగపడతాయి. ఆత్మీయమైనటువంటి క్షేమం కలిగించడానికే ఉపయోగపడతాయి. అయితే టాలెంట్స్ అనే మాటను గురించి కూడా ఇంతకు మునుపు విన్నాం. తలాంతులు అనేది స్కిల్కి సంబంధించింది. ఈ స్కిల్ అనేది సపోర్టివ్ ఎలిమెంటే కానీ ఇట్ ఈస్ నాట్ ద స్పిరిచువల్, ఆత్మకు సంబంధించింది కాదు. నేను చక్కగా పాటలు పాడేటువంటి అది ఉండొచ్చు, కొంతమందికి చక్కగా వాయిద్యాలు వాయించేది ఉండొచ్చు, కొంతమంది చక్కగా వంట చేసేది ఉండొచ్చు. అవన్నీ కూడా స్కిల్స్. అవన్నీ కూడా
సహాయకరంగా ఉండేటివే కానీ అవి డైరెక్ట్గా స్పిరిచువల్ ఎడిఫికేషన్స్కి ఉపయోగపడేవి కావు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడాను కూడా మనం ఎరగాలి. చాలాసార్లు ఈ టాలెంట్సే గిఫ్ట్స్ అనుకుంటాం. టాలెంట్ ఈజ్ నాట్ ఎ గిఫ్ట్. టాలెంట్ ఈజ్ గుడ్, టాలెంట్ ఈజ్ గాడ్ గివెన్, బట్ టాలెంట్ ఈజ్ మెంట్ ఫర్ సపోర్టివ్. కృపావరములు వినియోగించినప్పుడు వాటికి సపోర్టివ్గా ఉపయోగపడుతుంది. నేను చక్కగా పాట పాడటాన్ని బట్టి ప్రజలు వింటారు. అయితే పాట పాడిన నా స్వరాన్ని బట్టి, నా చక్కటి మాధుర్యమైనటువంటి కంఠాన్ని బట్టి కాదు, ఆ పాటలో ఉన్నటువంటి భావం ఏది ఉందో అది హృదయాన్ని తాకుతుంది. కాబట్టి అది ప్రభావితం చేసేది నేను పాడినటువంటి పాట తీరును బట్టి కాదు. ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్ అలోన్ టచెస్ ద హార్ట్. కాబట్టి ఈ విషయాలను మనం సరైనటువంటి విధానాలు గుర్తుపెట్టుకోవాలి. అందుకే భక్సింగారి దినాల్లో ఇప్పుడు ఉన్నటువంటి చాలా ఇన్స్ట్రుమెంట్స్ చాలా సంఘాల్లోకి మన దాంట్లో కూడా ఇక ఇది ప్రవేశిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ పెద్ద పెద్ద మీటింగ్స్ అన్నప్పుడు బయట మిగిలిన సంఘాలు అయితే చాలా చోట్ల కనిపిస్తాయి అనేక రకాలు. మన దాంట్లో కూడా ముందు తబలా వరకే ఉండింది. ఇప్పుడు ఈ డోల్కీలు వచ్చిన తర్వాత శబ్దాలు పెరిగిపోయినాయి చాలా చోట్ల. సో అవి చాలా అబ్జెక్షనబుల్ ఉన్నాయి. మంచిదే, అవి దేనికి ఉపయోగపడాలంటే సరి అయినటువంటి రాగముతో పాటను పాడడానికి సపోర్టివ్గా ఉండాలి. మాకు తిరుపతిలో ఐ యామ్ పూర్ సింగర్, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ దేవుడు తన కృపను బట్టి అనేక చోట్ల పాటలు, తిరుపతిలో ఇంగ్లీష్ పాటలు అనేవి నేర్పించిందంతా దేవుడు ఇవి నన్నే వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. హాస్టల్స్ మినిస్ట్రీకి వెళ్ళినాను. ఇంగ్లీష్ సాంగ్ బుక్స్ ఎవరు కొనుక్కోరు, నేనే కొని బైండింగ్ చేయించి హాస్టల్స్లో పెడితే 20 సంవత్సరాల తర్వాత పోయి చూస్తే అవే వాడుతూ ఉన్నారు. మందిరంలో కూడా కొన్ని ఇంగ్లీష్ సాంగ్ బుక్స్, తెలుగు సాంగ్ బుక్స్, యవనస్తుల పాటలు నేను కొని బైండింగ్ చేయించి మందిరంలో పెడితే ఆ 20 సంవత్సరాల తర్వాత కూడా అవే కనిపించినాయి. అయితే దేవుని కృపను బట్టి నేను ఇక్కడ ఏదో హెబ్రోన్లో పాడుతున్నటువంటి పాటలు, పాల్గిడియన్ బ్రదర్ పాడినటువంటి కొన్ని పాటలు పెట్టుకొని వాటిని నేను నేర్పించిన. ఇప్పుడు ఆ నేర్చుకున్న వాళ్ళే తర్వాతి తరాలకి ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ నేను ఇంట్లో పాట పాడితే నువ్వు శృతి తప్పబడతావు అంటారు ఇంట్లో మా అక్కలు చెల్లెళ్ళు అంతా. ఇట్లాంటివన్నీ ఆశ ఉంది. ఒంటరిగా పాటలు పాడుకుంటూ కంటతా వస్తాయి నాకు చాలా పాటలు. ఒకసారి నేను పాట పాడుతుంటే ఒక బ్రదరు, ఎవరు మన సంగారెడ్డి ఆండ్రూస్ గారి బ్రదర్ ఇన్ లా తిమోతి అని ఉన్నాడు, ఇస్నాపూర్ గాడ్ సర్వెంట్. ఆయన ఈ పాట పాడు నీకు వస్తుందేమో అన్నాడు. 12 వచనాలు దేవునికి స్తోత్రము గానము, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 12 వచనాలు పాడేసిన. ఎందుకు వచ్చినాయి? ఒంటరిగా ఆ పాటలు పాడుకొని వాటిలో ఆనందించేవాడిని కాబట్టి అవి మైండ్లో నిలిచిపోయినాయి. కాబట్టి పాట పాడమంటే అన్ని 12 వచనాలు పాడేసినాను. హృదయాన్ని తాకింది ఆ పాటల్లో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి హృదయంలో అది నిలిచిపోయింది. అదే పనిగా పాట ఏమి నేర్చుకున్నది కాదు. ఆ రీతిగా నా జీవితాన్ని అనేకమైన పాటలు ప్రభావితం చేసినాయి. ఆ పాటలు ఒంటరితనంలో నాకు ఉపశమనం ఇచ్చినాయి. ఆ పాటల్లోని భావం ఆదరణ కలిగించింది, కృంగుదలలో నన్ను లేవనెత్తింది. కాబట్టి ఆ రీతిగా మన జీవితం దేవుని యొక్క వాక్యం చేతను, ఆ వాక్యం ఆధారంగా చేసుకుని రాయబడినటువంటి పాటల చేతను మన జీవితం ప్రభావితం చేయబడుతూ రావాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. పరిపూర్ణతలోనికి ఎదగడానికి సహవాసంలో వెచ్చదనం. ఒక ఫ్యామిలీలో పిల్లలు ఒకరే ఉండేదానికి ఇద్దరు ఉండేదానికి తేడా ఉంటుంది. ఇద్దరు ఉండేవాళ్ళు పిల్లలు కీసులాడుకుంటారు. ఏమున్నప్పటికీ వెన్ 2 ఆర్ దేర్ మెనీ ఏ టైం కలిసి ఆడుకుంటారు. ఎదిగే కొద్దీ కలిసి పంచుకుంటారు.
ఆ రకమైనటువంటి వాతావరణంలో పెరుగుతారు. కొన్నిసార్లు తండ్రి లేని కుటుంబము, తల్లి లేని కుటుంబము ఉంటుంది. వాళ్ళలో బయటికి సొసైటీలోకి వెళ్ళినప్పుడు అడ్జస్టబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అదే ఆ కలిసి పెరిగినప్పుడు ఏముంటుంది, అడ్జస్టబిలిటీ, ఒకరితో ఒకరు కలిసి ఎలాగూ సాగాలనో వాళ్ళకు తెలుస్తూ వస్తుంది. ఆ రీతిగానే సహవాసంలోకి వచ్చినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. అనేక రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు నేను ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచించరు, నా ఎమోషన్స్ ఉన్నట్టువే వాళ్ళు ఉండరు, వాళ్ళ జీన్స్ వేరే. కాబట్టి ఇటువంటి వాళ్ళందరం కలిసి సహవాసంలోకి వస్తున్నాం. భగత్ సింగ్ గారు రక్షించబడిన కొత్తలో ఓడలో తాను వెళ్తూ రక్షించబడ్డాడు. కెనడాకి వెళ్ళినాడు. కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినాడు. కరెక్ట్గా అక్కడికి పోయే వేళకు వాళ్ళ నాయనకు బిజినెస్లో ఏదో లాస్ వచ్చేసి ఆయన డబ్బులు పంపించడం ఆగిపోయింది. ఇప్పుడేమో యేసుప్రభువు నమ్ముకుంటే కెనడాలో విపరీతమైన కరువు వచ్చింది. ఎంత కరువు అంటే ఎక్కడ చూసినా రోడ్ల మీద నిరుద్యోగులు, ఏదైనా పని దొరుకుతుందా అని తిరుగుతున్నారు. రిచ్ పర్సన్, ఎంత రిచ్ అంటే తన బర్త్డేకు వాళ్ళ నాయన తను 6-7 ఇయర్స్ ఉన్న ఏజ్లో తనను ఒకవైపు కూర్చోబెట్టి త్రాసులో ఇంకొక వైపు బంగారం అంత పెట్టేసి అది బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిండు. సచ్ వాస్ ద రిచ్నెస్. ఆయన మ్యారేజ్ అయింది, చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేసినారు. మ్యారేజ్ అయిన తర్వాత చదువులకు వెళ్ళాడు. ఆ చిన్న వయసులో జరిగిన మ్యారేజ్కి వాళ్ళ నాయన ఏం చేశాడు, అప్పుడు ఐస్ ఫ్యాక్టరీస్ లేవు ఇండియాలో, ఇంగ్లాండ్ నుంచి ఫ్లైట్లో ఐస్ తెప్పించినారు ఆ మ్యారేజ్ ఫంక్షన్కు. సచ్ ఎ రిచ్ మ్యాన్. ప్రభుని నమ్ముకొని ఏమైనాడు, ఉద్యోగం లేక వేరే వాళ్ళను అడగడానికి మనసు లేదు కాబట్టి ఉద్యోగం కొరకు రోడ్ల వెంబడి తిరుగుతున్నాడు. ఎన్ని చోట్ల తిరిగినా ఉద్యోగం దొరకలే, కష్టమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఎవరో ఇండియన్స్ తనకు ఎక్కడో షిప్లో పరిచయమైన వాళ్ళు ఉండి, మాకు ఏమైనా ఇండియా వంటకాలు ఏమైనా చేసి పెట్టగలవా అని చెప్పి అడిగినారు. ఇంత రిచ్గా పెరిగినాడు, వంటకాలు ఏమొస్తాయి, చేస్తానని వంటకు పోయినాడు. ఉల్లిగడ్డలు తరుగుతుంటే కళ్ళ మంటలు నీళ్ళు వస్తున్నాయి. తర్వాత పచ్చిమిర్చి తరిగితే చేతులు మంటలు పుడుతున్నాయి. ఇవన్నీ తరిగి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమోటా వీటన్నిటిని కలిపి ఉప్పేసి రోట్లో రుబ్బితే చాలా బాగుందండి వంటకం అన్నారు. ఆ రుబ్బేటప్పుడు దేవుడు మాట్లాడినాడు. ఫ్యూచర్లో తను చేయబోయే పరిచర్యకు దేవుని సంఘం అంటే ఉల్లిగడ్డ లాంటి వాళ్ళు ఉంటారు, కళ్ళకు నీళ్లు తెప్పించే వాళ్ళు ఉంటారు, మంట కలిగించే మిరపకాయ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే వాళ్ళ మధ్యలో ఉప్పు లాంటి వాళ్ళు కూడా ఉంటారు, రుచి తెప్పించే వాళ్ళు, టమాటా లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరు కలిస్తేనే సంఘం. సంఘం అంటే అంతా ఒకే రకంగా ఉంటారని అనుకోవద్దు. భిన్నమైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు అందరు కలిసి వాళ్ళ ఇండివిజువాలిటీని పోగొట్టుకొని వారందరూ కూడా దేవుని కొరకు ఐక్యతలోనికి వచ్చినప్పుడు రుచికరంగా మారుతారు. వాళ్ళు లోకానికి వెలుగుగా మారుతారు అని ప్రభువు నేర్పించినాడు. ఈ విషయం నేను చెప్పేది కాదు. భగత్ సింగ్ గారి సాక్ష్య పుస్తకం తన ప్రేమగల హస్తంలో నేర్పరితనం, ఇంగ్లీష్లో ద స్కిల్ఫుల్నెస్ ఆఫ్ హిజ్ లవింగ్ హ్యాండ్స్ అనే ఆ పుస్తకంలో ఉంది. ఇప్పుడు ఈ భగత్ సింగ్ గారి ఈ చిన్న చిన్న పుస్తకాలు 5 కలిపి 25 రూపాయలకు ఇప్పుడు హెబ్రోన్లో అమ్ముతున్నారు. అది భగత్ సింగ్ గారి మామూలు సాక్ష్యం 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఈ ప్రేమగల హస్తంలో నేర్పరితనం, కుమ్మరివాన కుండం చేస్తున్నట్టుండే ఆ బొమ్మతో ఉంటుంది. తర్వాత ఇంకొక 3 చిన్న చిన్న పుస్తకాలు కలిపి ఒక పుస్తకంగా చేశారు. చదవండి, పుస్తకాలన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక మరలా వచ్చే దినాల్లో ప్రింట్ జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే డిజిటల్ అయిపోతున్నాయి. ప్రజలు పుస్తకాలు చదివే ఓపిక లేదు. అయితే ఆ పుస్తకాల్లో తను అనేకమైన ప్రాక్టికల్ విషయాలు బోధించినాడు.
వాటన్నిటినీ చిన్న చిన్న పుస్తకాలే, అంతా కలిసి చదివితే, కరెక్ట్గా చదివితే ఒక గంటలో పూర్తి చేస్తాం. కొంచెం పెద్ద పుస్తకం అయితే ఒక 2 రోజులు, ఒక రోజు పడుతుంది. అయినా చదవండి, సత్యాలు తెలుసుకోండి. ఆ రీతిగా మనం చేస్తూ రావటం ద్వారా ఆత్మీయంగా ఎదగాలి. మన జీవితంలో సహవాసంలో అన్ని రకాలమైన వ్యక్తుల మధ్యలో దేవుని యొక్క అధికారం క్రింద మనం ఉండి ఎవరిని మనం పోగొట్టుకుంటే ఒక అవయవం పోయినట్టే. కాబట్టి సంపాదించుకోవడానికి ప్రయత్నం. డిసిప్లైన్ కూడా ఎందుకంటే నాట్ టు లూజ్ హిమ్, బట్ అతన్ని అక్కడ వాడబడిన మాట చక్కగా వాడబడింది. ఒకవేళ నీ సహోదరుని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించు, అతడు లోబడ్డాడంటే నీ సహోదరుని నీవు సంపాదించుకొంటివి అన్నాడు. లేకపోతే 2-3 తీసుకెళ్ళి చెప్పు, అప్పుడైనా వింటే సంపాదించుకోవడం కొరకే. ఒక డిసిప్లైన్ ఇంప్లిమెంట్ చేసినారంటే దట్ ఈజ్ ఆల్సో నాట్ టు లూజ్ హిమ్, టు గెయిన్ హిమ్ ఓన్లీ, అతన్ని సంపాదించుకోవడానికే. అటువంటిది సహవాసంలో ఉండేటువంటి విధానం. ఆ రీతిగా మనం ఆత్మీయంగా సిద్ధపరచబడుతూ మేలు పొందుతూ రావాలి. మనం యాక్చువల్గా 2వ అంశం అనుకున్నాం, బాడీ బిల్డింగ్ బ్రైడ్ అనుకున్నాం. ఆ బిల్డింగ్ అనే దాంట్లో ఇప్పుడు మనం పాడిన పాటలో కూడా వచ్చింది, ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ ద్వారానే చేయుచుండే. సజీవమైన రాళ్ళుగా మనల్ని చేసినాడు. నిర్జీవమైన రాళ్ళు అయితే, సజీవమైన రాళ్లకు నిర్జీవమైన రాళ్లకు తేడా ఏంటి? నిర్జీవమైన రాళ్ళు ఎక్కడ పెడితే ఆడు ఉంటాయి. సజీవమైన రాళ్ళు లోపల ప్రాణం ఉంది కాబట్టి ఉంచిన చోట ఉండడానికి ఇష్టపడవు కదా. అందుకే మనల్ని దేవుడు ఎక్కడ ఉంచినాడు, ఎక్కడ ఉండాలని కోరుతున్నాడు అనేది మనం ఎరగాలి. నా పని ఏంటి, దేని కొరకు నన్ను నియమించినాడు, అది ఎరగకపోతే నేను ఎక్కడో ఉండాలని కోరుతా. నేను ఉండడానికి ఇష్టపడను, నేను బరువు మోయడానికి ఇష్టపడను, నేను పైన ఉండాలనుకుంటా. ఇదన్నిటిని బట్టి నేను కలత కారణమవుతా. సజీవమైన రాళ్ళనే మాట ఎందుకు అన్నాడంటే మన స్వభావం మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి సజీవమైన రాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరగాలి? ఈ సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి ఇంటిలో ఏం జరగాలంటే ఆత్మ సంబంధమైన బలులు, నా యొక్క ఇష్టం నేను బలిపీఠం మీదకి తీసుకురావాలి. నా యొక్క ప్రిఫరెన్స్ నేను కాదు, నా పొరుగు సహోదరుడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభు యొక్క పోలికను చూపించి, మీరు ఒకనికంటే మరొకని యోగ్యునిగా ఎంచుకుంటూ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. ఆయన ఏం చేసినాడు? ఆయనకు అన్నీ ఉన్నాయి, అయితే అన్నీ మన కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. దేని కొరకు? మనల్ని తనతో సమాన వారసులుగా చేయడానికి, మనల్ని పరలోకంలో సహపౌరులుగా చేయడానికి ఆయన అన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి సహవాసంలో? నేను పోగొట్టుకున్నా పర్వాలే, నా సహోదరుడు నా సహోదరి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తా, వాళ్ళని దేవుడు వాడుకొని లేక వాళ్ళ ద్వారా జరిగించని అని అటువంటి మనస్సులోనికి మనం తీసుకురాబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాదిరి. అందుకే ఆయనను దేంతో పోల్చినారు? మూలరాయి అని పోల్చినారు. మా ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆలగడ్డ అక్కడ రాళ్ళతో కట్టేవాళ్ళు ఇళ్ళన్నీ కూడా. ఆ రాళ్ళు గనిలో నుంచి తీసుకొని వస్తారు. ఆ రాతిని మూలరాయి అని ఫౌండేషన్ స్టోన్ చెక్కేవాడు ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు ఒక్క రాయే వాడు చెక్కుతాడు. ఎట్లుంటుందంటే ఏ వైపు చూసినా కూడా స్మూత్గా పక్కగా పర్ఫెక్ట్ ఆ మూలమట్టం పెట్టి చూస్తాడు. తర్వాత మట్టపు గుండు పెట్టి చూస్తాడు, అన్ని వైపులా చూస్తాడు, పర్ఫెక్ట్గా ఉండేట్టుగా చేస్తాడు. చాలా వండర్ అనిపించేది. ఒక్క రాయి కొరకు 2 రోజులు చేస్తున్నాడు, ఒక్క రాయి కొరకు 3 రోజులు చేస్తున్నాడని. ఎందుకంటే అదే పునాది రాయి. అక్కడి నుంచి దారం పడతాడు, అక్కడి నుంచి పైకి దారం పడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ముఖ్యమైన మూలరాయి. ఆయన మీద మనం కట్టబడుతున్నాం. కాబట్టి నేను సరిగా ఉన్నానా లేదా అనేది ఎవరితో పోల్చుకోవాలి? నేను ఇంకొకరితో కాదు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పోల్చుకోవాలి.
ఆయనతోనే సరిగా ఉన్నానా, దారం పడితే సరిగ్గా ఉన్నానా లేదా, ఉండాల్సిన స్థానంలో ఉన్నానా, ఎక్కడికైనా ముందుకు చొచ్చుకొని వచ్చినానా, లేకపోతే ఇంకా వెనక్కు శ్రింక్ అయిపోయినానా సరిచూసుకోవాలి. అన్ని విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు శరీరధారిగా వచ్చినాడంటే హీఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టు షో, మనకు ఒక మాదిరి చూపించడానికి వచ్చినాడు. అందుకే పేతురు భక్తుడు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఆయన మూలరాయి, ఆయన మాదిరి. ఒకడు తప్పిదమునకై దెబ్బలు తింటే ఏ ప్రయోజనం? తప్పు చేసి మనం దెబ్బలు తింటే ఏదైనా మనకు నష్టం కలిగితే ఏం ప్రయోజనం? మేలు చేసి బాధపడితే అది దేవునికి హితమగును అని చెప్పి ఈ మాటలు క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని గురించి చెప్పినాడు. ఆ ఒక్క మాట చదివి క్లోజ్ చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 23 వరకు చదివి క్లోజ్ చేసుకుందాం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితే. 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటనే కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని. 24 కూడా మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందితిరి. కాబట్టి ఇది కట్టడంలో ఉండేది ఆయనే మాదిరి. కాబట్టి ఏదైనా మన జీవితంలో నేను వెళ్తున్నటువంటి పరిస్థితిలో నేను సరి చేసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినాడు. 33.5 సంవత్సరాలు జీవించినాడు. మనుషుల మధ్యలో జీవించినాడు. అడవిలో జీవించలే, కుటుంబంలో జీవించినాడు. కుటుంబ బాధ్యతలు తెలుసు, కుటుంబ పరిస్థితులు తెలుసు, కుటుంబ ఒత్తిళ్లు తెలుసు. ఆయనేమి రిచ్ రాయల్ ఫ్యామిలీలో జన్మించలే, పేద వడ్రంగి కుటుంబంలో జన్మించినాడు. హీ నోస్ ద పావర్టీ. పేదరికం అంటే ఆయనకు తెలుసు. తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అథారిటీ ఆఫ్ ద పేరెంట్స్ అంటే ఏంటో తనకు తెలుసు. వాళ్ళకు లోబడి ఉన్నాడు. ఎక్కడ కూడా తను దేవుడు, వాళ్ళ సృష్టికర్త తానే. ఎక్కడ అట్లా ప్రవర్తించలే. ఆయన సొసైటీలోకి వచ్చినాడు. హీ డిడ్ అబాయిడ్ బై ద లాస్ ఆఫ్ ద కంట్రీ. ఆ యొక్క రాజ్యం యొక్క నియమాలకు, కట్టడాలకు లోబడి ఉన్నాడు. ట్యాక్స్ కట్టాలన్నారు, కట్టాడు. అన్ని విషయాలు ఆయన మాదిరి పెట్టిపోయాడు. ఈ లోకంలో మనం ఎలాగో జీవించాలని ఆయనకి జీవించి చూపించినాడు. కాబట్టి మనము ఆయన మాదిరిగా పెట్టుకుని అడుగుజాడల్లో నడవటానికి పిలువబడ్డాం. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు అక్కడ నివసిస్తాడు. మనమును క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఆ రీతిగా
ఆత్మ సంబంధమైన దేవాలయం ఒకటికై వృద్ధి పొందుతున్నది. ఆ కట్టడం ఆత్మ సంబంధముగా దేవుని యొక్క నివాస స్థలమునట్లుగా వృద్ధి పొందుతున్నది. ఎఫ్ఎస్సి 2:19-20 తర్వాత చదవండి. ఇవి మనకు తెలిసిన మాటలే. కాబట్టి ఎప్పుడైతే ఈలాగూ మన జీవితాలను మనం సరి చేసుకుంటూ సిద్ధపరచుకుంటూ వస్తామో, దెన్ ఆటోమేటికలీ గాడ్ కమ్స్ అండ్ డ్వెల్ అమిడ్స్ట్ us. మన మధ్యలో నివసిస్తాడు. అప్పుడు మన మధ్యలో నివసిస్తున్నప్పుడు దాని యొక్క మహిమ, దాని ప్రభావం మనం ఏం చెప్పనక్కర్లే, కనబడుతుంది, వినబడుతుంది. ఆ రకంగా దేవుడి సంఘము లోకములో వెలుగుగా ఉండాలని దేవుడు ఎన్నిక చేశాడు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలను కట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి, సిద్ధపరచుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రియమైన తండ్రి, మీ వాక్యం ద్వారా అనేకమైన విషయాలు మా గమనికలోనికి తెస్తూ వచ్చినారు. ప్రభా, వాక్యానికి లోబట్టడానికి కృపనివ్వండి. వాక్య ప్రకారం దేవుని యొక్క సంకల్పం సంపూర్తిగా మేము తెలుసుకోవడానికి ఈ వాక్యం సంపూర్ణంగా మీరు ఇచ్చినారు. ప్రభా, హోషేయ గ్రంథంలో చెప్పబడినట్టు నేను వారికి నా ధర్మశాస్త్రంను సంపూర్ణముగా వ్రాయించి ఇచ్చినానన్నాడు. ప్రభా, ఆ రీతిగా నీ వాక్యాన్ని మేము నీ మనస్సును అర్థం చేసుకోవడానికి ఎంత అవసరమో అంత కూడా మీరు వ్రాయించి పెట్టినారు. మేమే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలే. కాబట్టి మా జీవితాల్లో ఎత్తుపల్లాలు ఉన్నాయి ప్రభా, పతనాలు ఉన్నాయి ప్రభా, జారిపోవడాలు ఉన్నాయి, కృంగిపోవడాలు ఉన్నాయి. కాబట్టి ప్రభా, నీ వాక్యం మాకు వెలుగుగా ఉండడానికే ఇచ్చినారు. అయితే మేము చీకట్లో తరాడుతున్నాం, మీ మనస్సును అర్థం చేసుకోలేకున్నాం. కాబట్టి అనేకసార్లు దారి తెలియట్లే, అనేకసార్లు తొట్టుపడుతున్నాం ప్రభా. నష్టం కలుగుతుంది ప్రభా. మెలకు కలిగి ఉండటానికి, వాక్యపు వెలుగులో నడవటానికి, తద్వారా ఆ వెలుగులో నడిచే అనుభవం మా జీవితంలో ప్రతి అపవిత్రత నుంచి ఎలాగ మమ్మల్ని మేము ప్రభా భద్రపరచుకోగలమో మాకు చూపించేది, మా నడత శుద్ధిపరచుకోవడానికి సహాయపడేది ప్రభా, పాపము చేయకుండా ఉండడానికి మాకు దోహదపడేది. కాబట్టి అట్టి వాక్యం మా చేతుల్లో మాకు ఇచ్చి ఉండగా ప్రభా, మేము ఆశీర్వాదం అనుభవించలేకపోతే అది మా లోపమే, కానీ అది మీ వాక్య లోపం కాదు, మీ లోపం కాదు. కాబట్టి ప్రభా, మేము ఇట్టి శ్రేష్టమైనటువంటి ధన్యతలోనికి పిలువబడ్డాం. కాబట్టి ప్రభా, అలాగ నడుచుకోవడానికి కృపనిమ్మని మీ దగ్గలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభా, రాగలిగిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. ప్రభు తండ్రి, మరొక పర్యాయం మీ ప్రియదాసులు శామ్యుల్ గారిని ఎత్తిపడుతున్నాం. వృద్ధాప్యము, శరీర బలహీనతలు ప్రభు అన్నిటి మధ్యలో చాలిన కృపనిస్తురండి. ప్రియ తండ్రి, మరి సోదరుడు హానోకు, తనతో పాటు ఉన్న సహపని వారందరికీ కూడా ప్రభా, ఈ పరిచర్య బాధ్యతల్లో కృపనివ్వండి. ప్రభా, మీ ప్రజలు తిరిగి వెళ్తున్నాం ప్రభా, మీ సన్నిధి దీవెనలతో మమ్మల్ని పంపించండి ప్రభా. మీ యొక్క ప్రియకుమారుని మహిమగల ప్రత్యక్షత సమీపంగా ఉన్న దినాల్లో, సూచనలు నెరవేరుతున్న దినాల్లో మేము ఉంటున్నాం. మెలకువ దయచేయండి, సిద్ధపాటు దయచేయండి ప్రభా. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, నిత్యమైన ఆదరణ చేరి వచ్చిన మనతోనూ చెదిరిన పరిశుద్ధులందరితోనూ తోడై నడిపించునుగాక.
సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.